ఓకే, ఆల్ ఆఫ్ యూ సీ, ఈరోజు మనము ఆక్సైమ్స్ అనేటివి జామెట్రికల్ ఐసోమెరిజము షో చేస్తాయా షో చేయవా అనేది తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తే ఆక్సైమ్స్ను ఇది ఆక్సైమ్, ఓకే, ఇదేంటిది, ఇది ఆక్సైమ్. దీన్ని మనము ఇలా రిప్రజెంట్ చేస్తాం, ఓకే, ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఏదో ఒక గ్రూప్ ఉంటుంది, ఆర్ఓ హెచ్ఓ ఏదో ఒక గ్రూప్ ఉంటుంది, దానికి మనము ఇలా రిప్రజెంట్ చేస్తాం ఆక్సైమ్స్ అనేటివి, ఓకేనా. ఇక్కడ ఆక్సైమ్స్ ఆర్ సింథసైజ్డ్ ఫ్రమ్ కార్బొనైల్ కాంపౌండ్స్. కార్బొనైల్ కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే మనకు ఆల్డిహైడ్ కీటోన్స్ వస్తాయి కార్బొనైల్ కాంపౌండ్స్ అంటే ఆక్సైమ్స్ అనేటివి మనము ఆల్డిహైడ్ కీటోన్స్ నుంచి మనము ప్రిపేర్ చేస్తాం, ఓకే, సింథసైజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఆల్డిహైడ్ నుంచి మనము ఆక్సైమ్స్ని ప్రిపేర్ చేస్తే వాటిని ఆల్డాక్సైమ్ అంటాము. అదే కీటోన్స్ నుంచి మనం ప్రిపేర్ చేస్తే వాటిని కీటాక్సైమ్ అంటాం. ఏమంటాం? వాటిని కీటాక్సైమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నా అంటే ఆల్డిహైడ్ తీసుకున్నా. ఆల్డిహైడ్కు NH2OH అనేది యాడ్ చేసిన ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియం. అప్పుడు ఏమవుతుందంటే ఇది H2Oగా బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, H2Oగా బయటికి వెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుందంటే ఇది ఫామ్ అవుతుంది, ఆల్డాక్సైమ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఒక నైట్రోజన్ ఒక లోని పేరు ఉంటుంది, అది గ్రూప్గా మనకు యాక్ట్ చేస్తుంది, ఓకేనా. ఇట్లా మనము ఆల్డాక్సైమ్ను ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఇంకోటి చూస్తే మనము ఇక్కడ చూడండి, ఇది మనకు కీటోన్. ఈ కీటోన్కు మనము NH2OHని యాడ్ చేసినాము ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియము. ఇక్కడేమవుతుందంటే ఈ H2O అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, H2O అనేది బయటికి వెళ్ళిపోతే మనకు కీటాక్సైమ్ అనేది ఫామ్ అవుతుంది. ఏది ఫామ్ అవుతుంది? కీటాక్సైమ్. ఇక్కడ మనకిప్పుడు ఆల్డాక్సైమ్ కీటాక్సైమ్ ఎలా ఫామ్ అయిందో మనకిప్పుడు ఒక ఐడియా ఉంది. ఇక్కడ మనము చూడండి, ఇఫ్ బోత్ గ్రూప్స్ ఆఫ్ ఆల్డిహైడ్ అండ్ కీటోన్స్ ఆర్ డిఫరెంట్ దెన్ దేర్ ఆక్సైమ్స్ విల్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. అంటే రెండు గ్రూపులు డిఫరెంట్గా ఉంటే దెన్ ఆక్సైమ్స్ విల్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు చూస్తే నేను ఇప్పుడు దీన్ని తీసుకున్నా HCHO, దీన్ని నేను ఇలా రాస్తా. HCHO నేను ఎలా రాస్తానంటే ఇలా రాస్తా. ఇప్పుడు ఈ రెండు గ్రూప్స్ అనేటివి ఇక్కడ సేమ్ ఉన్నాయి, ఓకే, H ఉన్నాయి. ఇప్పుడు ఇది NH2OHతో రియాక్ట్ అయ్యి ఇది ఫామ్ అయింది. ఇప్పుడు ఈ రెండు గ్రూప్స్ సేమ్ కాబట్టి ఇది ఏమవుతుందంటే జామెట్రికల్ ఐసోమెరిజము షో చేయదు ఇది, ఓకేనా. ఈ ఆక్సైమ్ అనేది జామెట్రికల్ ఐసోమెరిజంను షో చేయదు, ఓకేనా. ఇప్పుడు ఇంకొకటి చూస్తే మనము ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఆల్డిహైడ్ ఉన్నదనుకో, దాన్ని నేను ఇలా రాస్తా. ఇలా రాసినప్పుడు ఇప్పుడు ఈ రెండు గ్రూప్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇదేమవుతుంది? జామెట్రికల్ ఐసోమెరిజంను షో చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఈ కీటోను జామెట్రికల్ ఐసోమెరిజం షో చేస్తుందా షో చేయదా అంటే ఆక్సైమ్స్ ఫామ్ చేస్తే ఇది షో చేయదు, ఎందుకంటే ఈ రెండు గ్రూప్స్ సేమ్ ఉన్నాయి, ఓకే, కాబట్టి అది జామెట్రికల్ ఐసోమెరిజంను షో చేయదు. ఇప్పుడు చూస్తే మనము ఇది జామెట్రికల్ ఐసోమెరిజం షో చేస్తుందా షో చేయదా అంటే షో చేస్తుంది. ఇక్కడ ఈ రెండు గ్రూప్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఓకేనా. ఇప్పుడు ఇది డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇది జామెట్రికల్ ఐసోమెరిజంను షో చేస్తుంది. ఎప్పుడు ఇది ఆక్సైమ్స్ను ఫామ్ చేస్తే, ఓకేనా. ఇది ఆక్సైమ్స్ను ఫామ్ చేస్తే జామెట్రికల్ ఐసోమెరిజంను షో చేస్తుంది, కానీ ఇది షో చేయదు, ఎందుకంటే ఇవి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది మనకు ఇంపార్టెంట్ ఈ పాయింట్, ఓకేనా.
ఇఫ్ బోత్ గ్రూప్ ఆఫ్ ఆల్డిహైడ్ అండ్ కీటోన్స్ ఆర్ డిఫరెంట్ దెన్ దేర్ ఆక్సైమ్స్ విల్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. ఇక్కడ ఈ రెండు గ్రూప్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది జామెట్రికల్ ఐసోమెరిజంను షో చేయదు. ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ ఆక్సైమ్ ఏమవుతుందంటే ఇక్కడ దీని నుంచి ఫామ్ అయ్యే ఆక్సైము సింథసైజ్ అయ్యే ఆక్సైము జామెట్రికల్ ఐసోమెరిజంను షో చేస్తుంది. ఓకేనా, ఇది ఈరోజు టాపిక్. మిగతా రోజు ఇంకా నెక్స్ట్ డే ఇంకోటి చెప్పుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.